హలో అండి, అందరికీ యాపిల్ మ్యాంగో తెలుగు ఛానల్కి స్వాగతం. ఒక మంచి స్వీట్తో మన నోరు తీపి చేసుకుందికి పెద్దగా కష్టపడిపోకుండా కేవలం రెండు ఇంగ్రీడియంట్స్తో చాలా ఈజీగా చాలా టేస్టీగా తయారయ్యే స్వీట్ ఇప్పుడు చూపిస్తున్నారండి. ఇదేనండి, బెంగాలీ వాళ్ళు బాగా చేసుకుంటారు కదా, సందేశ్ అనమాట. ఇదేంటి మనకి డీప్ ఫ్రై చేయకుండానే హ్యాపీగా ఈ స్వీట్ తయారు చేసుకోగలుగుతాం అనమాట. దీని తయారీకి చనా అవసరం అండి. చనా అంటే పాల విరుగుడిని, అంటే ఆల్రెడీ పాలు విరిగిపోయినవి చేయకూడదండి. పాలని మనమే విరిచి తయారు చేస్తాం కదా, అది ప్రాసెస్ ఎలా చేయాలనేది చాలా డీటెయిల్డ్గా రసగుల్లా రెసిపీ చేసి అందులో పెట్టానండి. మళ్ళీ సేమ్ ఈ వీడియోలో పెడితే లెంగ్తీ అవుతుంది కనుక నేను ఆ వీడియో లింక్, అంటే రసగుల్లా లింక్ పెడతానండి. దాంట్లో పర్ఫెక్ట్ చనా ఏ విధంగా తయారు చేయాలనేది చాలా టిప్స్తో నేను చూపించాను అనమాట. సో ఒకసారి మీరు అది చూసారంటే బాగా క్లియర్గా అర్థమవుతుంది. సో ఆ విధంగా తయారు చేసుకున్న చనాని ఏం చేస్తామంటే మనం బాగా చేతితోటి ఇలా మ్యాష్ చేయాలన్నమాట. ఎందుకు, మనకి ఆ చనా అనేది క్రంబుల్స్గా ఉంటాయి, అలా కాకుండా మనకి సాఫ్ట్ డవ్ తయారవ్వాలన్నమాట, మెత్తగా ఉండాలి. సో చేతితో బాగా ఇలా చేయటం వల్ల ఏమవుతుందంటే సాఫ్ట్ ముద్ద తయారవుతుంది. ఇలా అంతా తయారు చేశాక దీంట్లో షుగర్ వేసి చేసుకుంటారండి, అలాగే బెల్లం వేసి చేసుకుంటారు. సో మీకు తెలుసు కదా, మ్యాక్సిమం నేను బెల్లాన్ని యూస్ చేస్తాను, అందుకని ఇప్పుడు నేను బెల్లం వేసి చూపిస్తున్నాను. మీకు కానీ కావాలనుకుంటే షుగర్ సేమ్ అంతే క్వాంటిటీ వేసుకొని చేసుకోవచ్చు. కేవలం కొద్దిగా బెల్లం పడుతుంది, చాలా ఈజీగా చేసుకోవచ్చు. అసలు చెప్పాను కదండి, దీని ప్రిపరేషన్కి మనకు కావాల్సిందంతా చాలా పర్ఫెక్ట్గా చేసుకుంటే చాలన్నమాట. ఓకే ఫ్రెండ్స్, ఇక మన ప్రిపరేషన్లోకి వెళ్ళే ముందుగా మీకు ఈ వీడియో లాస్ట్ వరకు చూసి నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. కొత్తగా చూస్తున్న వాళ్ళకి మన వీడియో, మన కంటెంట్ నచ్చితే కింద రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేసి పక్కనే బెల్ బటన్ కూడా క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ని క్లిక్ చేయడం వల్ల ఎప్పుడు నేను ఏ వీడియో పెట్టినా కానీ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయన్నమాట. ఓకే ఫ్రెండ్స్, ఇక మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. చనాని బాగా మ్యాష్ చేసుకున్నానండి, చూసారు కదా, ఒక ఉండ వచ్చింది కదా. దీంట్లోకి ఒక చిన్న కప్పుతో బెల్లం తీసుకున్నానండి, చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను. ఇంకా పౌడర్ బెల్లం అయితే చాలా బాగా అవుతుంది, కాకపోతే చిన్న చిన్న ముక్కలుగా నేను బెల్లాన్ని కట్ చేసుకున్నాను. దీనికి పంచదార కానీ బెల్లం కానీ ఎక్కువగా వేసుకుంటే బాగుండదు, కొద్దిగా ఉంటే బాగుంటుంది. ఇది మనం పొయ్యి మీద పెట్టకుండానే ముందే ఒక ప్లేట్లోను కానీ ఒక చిన్న గిన్నెలో కానీ ఈ మ్యాష్ చేసుకున్న ఈ చనా మీద ఈ బెల్లం వేసి, ఈ బెల్లం కాకుండా మీరు షుగర్ వేస్తే ఆ ప్లేస్లో షుగర్ వేసి చేతితో బాగా మిక్స్ చేయండి. నాది బెల్లం ముక్కలు కనుక కాస్త నాకు లేట్ అయింది, అదే మీరు షుగర్ని పౌడర్ చేసుకున్నారనుకోండి దాంతో ఈజీగా అవుతుంది. నేను కూడా బెల్లాన్ని ఒకసారి మిక్సీ తిప్పుకుంటే బాగుండేది, ఏంటో అలా ఆలోచిస్తే చేసేసాను. సో లేట్ అయింది. మీరు బెల్లంతో చేస్తే ఒకసారి మిక్సీ తిప్పుకోండి, పౌడర్గా అవుతుంది కదా. సో చేతితో బాగా మిక్స్ చేసాను కదండి. ఇప్పుడు దీన్ని మనం పొయ్యి మీద పెట్టాలన్నమాట, అంటే ఒక మూకుడులోకి షిఫ్ట్ చేసుకొని మనం చేసుకోవాలి. నేను మందపాటి గిన్నెలోకి ఈ మిశ్రమాన్ని వేసుకుంటున్నాను. దీంట్లో నూనె కానీ నెయ్యి కానీ వేయక్కర్లేదండి, ఎందుకంటే ఇది పాల విరుగుడితో చేసింది కనుక దీంట్లో ఆల్రెడీ జిడ్డు ఉంటుంది కదా, హ్యాపీగా మీకు అడుగంటకుండా అయిపోతుంది. కాకపోతే చాలా చిన్న మంట మీద మనం దీన్ని కలుపుతూ ఉండాలన్నమాట. కలపడం వల్ల ఏమవుతుందంటే ఈ షుగర్ కానీ బెల్లం కానీ అది మెల్ట్ అయ్యి కొంచెం లూజ్ అయ్యి మళ్ళీ మీకు అది చక్కగా కుక్ అయినట్టు అయ్యి వస్తుందన్నమాట. కలుపుతూనే ఉండాలండి, లేదంటే బాగా అడుగు మాడిపోతుంది. ఇది మాత్రం ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. వేసిన స్వీట్ కంటెంట్ ఏది ఉందో అది కొంచెం లూజ్ అయ్యి మళ్ళీ థిక్ అవుతుంది. థిక్ అయినప్పుడు ఈ పనీరు అంటే ఈ చనాతో పాటు కుక్ అవుతుంది అనమాట, అప్పుడు మంచి టేస్ట్ వస్తుంది ఆ చనాకి. చూసారు కదండి, అలా కలుపుతున్నప్పుడు మీకు కొంచెం కన్సిస్టెన్సీ ముందు మనం ఎంత ఉందో అంత కన్సిస్టెన్సీకి వస్తుంది, అంటే ముందు కొంచెం లూజ్ అయ్యి మళ్ళీ దగ్గరకు వస్తుంది. ఈ కలిపినప్పుడు మళ్ళీ మీరు చూడాలి, ఫస్ట్ మనం చాలా క్రంబుల్స్గా ఉంది కదా, అలాగా తిరిగి ఇది బాగా కుక్ అయ్యి ఓవర్గా కుక్ అయిపోయి మళ్ళీ క్రంబుల్స్గా అవుతే బాగుండదు. సో అలా కాకుండా చేతికి ఇంకా అంటలేదు అన్నప్పుడు మనం కట్టేయాలన్నమాట. ఈ బెల్లం పూర్తిగా కరిగిపోయి దీంతో పాటు కుక్ అయిపోదన్నమాట. చూసారు కదా, దగ్గరికి వస్తుంది, ఎక్కడ అడుగంటలేదు. బెల్లం ఇంకా చిన్న చిన్న అక్కడక్కడ ఉండిపోయి మరి కాసేపు ఉంచేస్తే అవి కూడా కరిగిపోతాయి. మంట మాత్రం ఎక్కడ పెంచకండి, చాలా చిన్న మంటే ఉండాలి సుమండి. మించిగా మన సందేశ్ తయారు చేయడానికి తగ్గట్టుగా డవ్ అయిపోయిందండి. కొంచెం నీరు తడి ఇంకా ఉందనుకోండి, మనం ఉండ చుట్టబడదు కనుక కొంచెం దగ్గరకు వచ్చిన వరకు చెయ్యాలి. దగ్గరకు వచ్చిన తర్వాత మనం టచ్ చేసి మనకి ఇంకా చేతికి తగలలేదు అనేంతవరకు చెయ్యాలి. ఇప్పుడు బాగా కుక్ అయిపోయిందండి. కొద్దిగా యాలకుల పొడి వేసుకుంటున్నాను, ముందే వేసుకుంటే ఫ్లేవర్ పోతుంది కదా, ఇంకా దించే ముందుగా వేసుకుంటున్నాను. దగ్గరకు వచ్చింది, ఇంకా తడన్నది లేదు. ఇప్పుడు స్టవ్ కట్టేస్తున్నాను. ఇంతకుముందు షుగర్తో చేశాను, ఇప్పుడు బెల్లంతో చేశాను, బాగా వచ్చిందని మీకు వీడియో చూపిస్తున్నాను అనమాట. కొద్దిగా చల్లారిపోయింది అనుకోండి,
సో ఇప్పుడు దీన్ని మరొక్కసారి మనం చేత్తో బాగా మ్యాష్ చేసుకున్నట్టుగా చేసేసుకున్నాం అనుకోండి, చక్కగా మనం రౌండ్గా చుట్టుకోవచ్చు, లేదంటే వీటికి మౌల్డ్స్ ఉంటాయి అన్నమాట. ఆ మౌల్డ్స్లో కూడా మనం పెట్టుకోవచ్చు. మనం దాని మీద మీరు నట్స్ ఏవైనా డెకరేట్ చేసుకోవచ్చు. నేను అదేం చేయలేదండి, సింపుల్గా మనం ఇంట్లో ఎలా చేసుకుంటాం అలా చేశాను అనమాట. కానీ చాలా బాగా వచ్చింది, పిల్లలకైతే ఎంతగానో నచ్చాయి. దీంట్లో గుడ్ క్వాలిటీ ఏంటంటే సిరప్లు ఎక్కువగా లేకుండా చక్కగా తక్కువగా స్వీట్నెస్తో చాలా మంచి రుచితో బాగుంటుందండి. అయితే ఈ చనాతో చేసిన స్వీట్స్ ఏవైనా కూడాను లాంగ్ టైంలో ప్రిజర్వ్ చేసుకొని ఫ్రిడ్జ్లో దాచుకుంటాం అనే కన్నా ఫ్రెష్గా చేసుకుని ఫ్రెష్గా తినడం బెటర్ అనమాట. ఫ్రిడ్జ్లో అయితే ఏవైనా నిల్వ ఉంటాయండి, కాకపోతే ఇవి మనం పాలతో తయారు చేసాం కనుక ఎక్కువ రోజులు నిల్వ ఉంచుకోకుండా 1 or 2 డేస్కి పూజ చేస్తే చాలు. ఇది ఫ్రెండ్స్, చూసారు కదా, మీరు తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు ఫీడ్బ్యాక్ తెలియపరచండి. ఉంటానండి, మరో మంచి వీడియోతో మీ ముందుకు వస్తానండి. అంతవరకు సెలవు, నమస్తే.